ఇక రాజ్యసభలో 500 రూపాయల నోట్ల కట్టలు లభ్యం కావటం కలకలం రేపుతోంది. కేంద్ర భద్రతా సిబ్బంది తనిఖీల్లో భాగంగా ఇవాళ ఉదయం రాజ్యసభలో సెక్యూరిటీ సిబ్బందికి 500 రూపాయల నోట్ల బండిల్ లభ్యమైంది. అయితే ఆ డబ్బు ఎంపీ అభిషేక్ మను సింఘ్వి చైర్ వద్ద స్వాధీనం చేసుకున్నట్లుగా సిబ్బంది అయితే తెలిపారు. అయితే ఈ మేరకు ఆ డబ్బు ఎవరిదో తేల్చాలి అంటూ కూడా ఎంపీ అభిషేక్ మను సింఘ్వి పైన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ విచారణకైతే ఆదేశించారు. అయితే ఈ క్రమంలోనే చైర్మన్ నిర్ణయాన్ని విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే తప్పుబట్టారు. ఆ డబ్బులు ఎవరిదని విచారణ చేపట్టినప్పుడు ఎంపీ అభిషేక్ మను సింఘ్వి పేరును ప్రతిపాదించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇక ప్రస్తుతం ఇదే అంశంపైన రాజ్యసభలో వాడివేడిగా చర్చ కొనసాగుతోంది. You yourself told that it will be investigated, and after investigation only you can come to the conclusion. Yes. We never objected that you should not investigate. Have we objected? Why Mr. Nadda should say that I am trying to suppress that matter? We never. You suppress so many things and you people do that. We don't do that. It is your quality. It is your quality. Nothing will go before. Are you sure? Sir, you yourself told that it will be investigated, and after investigation only you can come to the conclusion. Yes. We never objected. We don't do that. రాజ్యసభలో 500 రూపాయల నోట్ల కట్టలైతే లభ్యం కావటం కలకలం రేపుతోంది. ఇక కేంద్ర భద్రతా సిబ్బంది తనిఖీల్లో భాగంగానే ఇవాళ ఉదయం రాజ్యసభలో సెక్యూరిటీ సిబ్బందికి 500 రూపాయల నోట్ల బండిల్ అయితే లభ్యమైంది. అయితే ఆ డబ్బు ఎంపీ అభిషేక్ మను సింఘ్వి చైర్ వద్ద స్వాధీనం చేసుకున్నట్లుగా సిబ్బంది అయితే తెలిపారు. అయితే ఈ మేరకు ఆ డబ్బు ఎవరిదో తేల్చాలి అంటూ కూడా ఎంపీ అభిషేక్ మను సింఘ్వి పైన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ విచారణకైతే ఆదేశించారు. ఈ క్రమంలోనే చైర్మన్ నిర్ణయాన్ని విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే తప్పుబట్టారు. ఆ డబ్బులు ఎవరిదని విచారణ చేపట్టినప్పుడు ఎంపీ అభిషేక్ మను సింఘ్వి పేరును ప్రతిపాదించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం ఇదే అంశంపైన రాజ్యసభలో అయితే వాడివేడిగా చర్చ కొనసాగుతోంది.